హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నా స్టైల్లో గోంగూర ఊరగాయ ఎలా పెడతానో చూపిస్తాను. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇది అట్లీస్ట్ 1 month వరకు స్టోర్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత 3 tablespoons ఆవాలు వేసుకున్నాను అండ్ 1.5 tablespoon మెంతులు వేసుకున్నాను. ఈ గోంగూర పచ్చడిలోకి మనం మెంతులు అనేది ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్నట్లయితే పచ్చడి చేదొస్తుందన్నమాట. ఆవాలు ఎక్కువగా ఉండాలి, మెంతులు అనేది కొద్దిగా తక్కువ ఉండాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 tablespoons ఆయిల్ వేసుకొని మనకి గోంగూరలోకి ఎంత అవసరమో అంత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అనేది రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బ్లాక్ కలర్లోకి వస్తే ఎండుమిర్చి అనేది కొంచెం టేస్ట్ మారిపోతుంది, అంటే చేదు వచ్చినట్లు అయిపోతుంది అనమాట. రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్లాక్ కలర్లోకి వస్తే బాగోదు పచ్చడి అనేది. సో నేనైతే ఎప్పుడు పచ్చడి చేసుకున్నా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకే ఫ్రై చేసుకొని తీసేసుకుంటాను. బ్లాక్ కలర్లోకి వస్తే పచ్చడి టేస్ట్ ఉండదు. ఇలాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఎండుమిర్చి అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇలాగా రెడ్ కలర్లోకి వస్తే ఎండుమిర్చి అనేది మనకి ఫ్రై అయిపోయినట్లే. తర్వాత ప్లేట్ తీసుకొని ఈ ఎండుమిర్చి అన్నిటిని మనం ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. అంటే మనము గోంగూర అనేది ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం గోంగూర వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్లో ఒక 1/2 hour ఫ్యాన్ కింద పెట్టేస్తే డ్రై అయిపోతుంది. తర్వాత ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలి. అది మొత్తం బాగా గోంగూర అనేది బాగా ఉడకాలి ఆయిల్లో. అప్పుడే మనకి గోంగూర అనేది స్టోర్ చాలా రోజులు ఉంటుందన్నమాట. సో వాటర్ లేకుండా ఎక్కువ నూనెలోనే గోంగూర అనేది ఫ్రై చేసుకోవాలి. మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత కొంచెం కొంచెంగా గోంగూర అనేది ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా వస్తుందన్నమాట. ఇలాగ ఆయిల్ అనేది మనకి పైకి వస్తే గోంగూర అనేది ఫ్రై అయిపోయినట్లే. బాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ అనేది మనకి పైకి రావాలి. చూస్తున్నారు కదా, బబుల్స్ వచ్చినట్టు వస్తుంది అనమాట గోంగూరలో, వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇది నాకైతే చాలా ఇష్టము. సో మీలో ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలాగా బబుల్స్గా వస్తున్నాయో. ఇలాగా వస్తే మనకి గోంగూర అనేది ఫ్రై అయిపోయినట్లే. స్టవ్ ఆపుకొని మనము ఒక హీట్ అంటే వేడి అనేది తగ్గేదాకా పక్కన పెట్టుకోవాలి. మంచిగా ఆయిల్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ తర్వాత మనము తిరగమాత వేసుకునే దానికి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది స్టోర్ అవుతుంది, బాగా మంచిగా ఉంటుంది. ఆవాలు అండ్ జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, అంటే వెల్లుల్లి గడ్డలు అనమాట, ఎక్కువగా ఒక పిడికెడు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పోపు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. అంటే మరీ నల్లంగా బ్లాక్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవద్దు. గోల్డ్ కలర్లోకి వస్తే మనకి అవి ఫ్రై అయిపోయినట్లేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత మనము పచ్చడి వేసుకొని ఉన్నాం కదా, ఆ పచ్చడిలో ఆ పోపు తెచ్చి దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా 4 sides బాగా మనము ఇలాగా చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది ఆ యొక్క గోంగూర అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ గోంగూర ఊరగాయ అనేది చాలా రోజులు స్టోర్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు చేసిన గోంగూర పచ్చడి ఇలానే చేస్తాను. సో మీలో ఎంతమంది ఇలాగే చేస్తారో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.